మీరా ఒక సాధారణ, బలమైన మహిళ. ఆమె భర్త ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లిన తర్వాత ఆమె ప్రతిదీ స్వయంగా నిర్వహించింది. పాఠశాల ఫీజులు, కిరాణా సామాగ్రి. ఆమె బంధువులారా? వారు ఒకే నగరంలో ఉన్నారు, కానీ దూరంగా ఉన్నారు. మీరా వారి నుండి ఏమీ ఆశించలేదు. పుట్టినరోజులు వచ్చిపోయాయి, పండుగలు గడిచిపోయాయి. ఆమెను ఆహ్వానించలేదు, కనీసం గుర్తుచేసుకోలేదు. కాని మీరా ఎప్పుడూ బాధగా అనిపించలేదు. వారి ఆనందంలో నేను అవసరం లేకపోతే, నా మౌనంలో నేను వారిని ఇబ్బంది పెట్టను అని ఆమె నమ్మింది. సంవత్సరాలు గడిచాయి. ఆమె పిల్లలు బాగా పెరిగారు, తెలివైనవారు మరియు దయగలవారు. మీరా కృషి వారి విజయం ద్వారా నిరూపించబడింది. ఒకరోజు ఆమె కజిన్ కుమార్తె వివాహం. వాళ్ళు మీరాకు ఫోన్ చేశారు. మీరా అక్కా, నువ్వు పెళ్లికి రావాలి. నీ కొడుకు ఒక స్ఫూర్తి. మాకు నీ ఆశీర్వాదం కావాలి. ఒక క్షణం మీరా మౌనంగా ఉంది. సంవత్సరాల నిర్లక్ష్యం, మర్చిపోయిన కాల్స్. ఇప్పుడు వాళ్ళకి ఆమె వాళ్ళ కార్యక్రమానికి పరువు జోడించడానికి అవసరమా? మీరా సున్నితంగా నవ్వి, నన్ను గుర్తుంచుకున్నందుకు ధన్యవాదాలు. మీరా, నేను వస్తాను. నీ గర్వం కోసం కాదు, మర్చిపోయినప్పుడు దయను ఎలా మోయాలో నా పిల్లలకు చూపించడానికి. పెళ్లిలో ఆమె సాధారణ చీర కట్టుకుని గౌరవంగా నిలబడి ఫోటోను తీయడానికి ముందు నిశ్శబ్దంగా వెళ్లిపోయింది. ఆ రాత్రి మీరా కూతురు అడిగింది, అమ్మా, ఇన్ని సంవత్సరాలు వాళ్ళు నిన్ను పట్టించుకోనప్పుడు నువ్వు ఎందుకు వెళ్లావు? మీరా ఇలా జవాబిచ్చింది, ఎందుకంటే నేను వాళ్లలా కాదు. నేను గౌరవాన్ని చూపించడం ద్వారా నేర్పుతాను, డిమాండ్ చేయడం ద్వారా కాదు. కానీ వారికి నిజంగా ఎవరు విలువైన వాళ్లని కూడా నాకు గుర్తుంది. కొంతమంది తమ సొంత పరువు కాపాడుకోవాల్సిన అవసరం వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని గుర్తుంచుకుంటారు. మీకు వారి అవసరం లేనప్పుడు వారు మీతో ఎలా ప్రవర్తించారో ఎప్పటికీ మర్చిపోకండి. దయగా ఉండండి, కానీ జాగ్రత్తగా ఉండండి.